నమస్తే సార్. ఏం శిను, ఏం పంట పెట్టావు? ఏం పంట పెట్టమంటారు సార్? పోయినసారి పెట్టిన పంటలకే చాలా అప్పుల పాలైన సార్. వర్షాలు లేక పంట చేతికి రాక నష్టాల పాలయ్యాను సార్. ఏ పంట పెట్టమంటారు సార్? డబ్బులు లేవు, పోయిన దగ్గరల్లా అప్పు పుట్టడం లేదు. ఎంతమందిని అడగాలి సార్? ఎవరికైనా అడగాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ? ఓకే, నీ భార్య ఏమైనా సంఘంలో ఏమైనా జాయిన్ అయిందా? ఉంది సార్, ఏదో పనికి మాలిన సంఘంలోన. తప్పు శిను, ఈరోజు పనికొచ్చే సంఘంలోనుంది నీ భార్య. ఇలా సార్? అయితే నీ భార్య సంఘంలో ఉంది కదా? అవును సార్. మీ భార్య ఉన్న సంఘం నుంచి వెలుగు అనే పథకం ద్వారా బ్యాంకులో రుణాలు ఇప్పించి మీకు వ్యవసాయం కానీ వ్యాపారం కానీ పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అవునా సార్? మాకు కూడా లోన్లు ఇస్తారా సార్? ఖచ్చితంగా ఇస్తారు, నేను ఇప్పిస్తాను. పోదాంరా. ఏం శిను, ఎట్లున్నావు? సార్ నమస్తే. బాగున్నా సార్. ఎలా ఉన్నావు? అయితే చాలా బాగున్నా సార్, మీ దయ వల్ల. నా ద్వారా కాదు, నీ భార్య ఉండే వెలుగు సంఘం ద్వారా నువ్వు బాగున్నావు. నీ జీవితానికి ఇంత వెలుగు వచ్చిందంటే ఒక్క వెలుగు సంఘం ద్వారానే నీ జీవితానికి ఇంత వెలుగు వచ్చింది శిను. వెలుగు సంఘం ఉండగా బాధలెందుకు దండగా. అక్క, ఏంటక్క, ఏంటి పని? నా భర్త చనిపోయాక నా ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు, అందుకే ఇట్లా చేసుకుంటున్నా. నువ్వు బాధపడకక్క, మన సంఘం ద్వారా నీకు ఏదైనా సహాయం జరిగేలా చేస్తా. మా కుటుంబ సభ్యులే నాకేం సహాయం చేయట్లేదు, నువ్వేం చేస్తావమ్మా మాకు? బాధపడకక్క, మన సంఘంలో వెలుగు పథకం ద్వారా నీకు బ్యాంకులో డబ్బులు అప్పుగా ఇప్పిస్తాను. దాంతో నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకో. నిజంగా బ్యాంకులో లోన్ ఇప్పిస్తావా? నిజంగా ఇప్పిస్తాను, రండక్క వెళ్దాం. నా జీవితంలో వెలుగు వచ్చిందంటే వెలుగు సంఘం ద్వారానే వెలుగు వచ్చింది. థ్యాంక్స్ టు వెలుగు సంఘం. ఎక్కడికక్క బయలుదేరారు? బెంగళూరు పోతున్నామ్మా. ఎందుకు? మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, కూలి పని కోసం పోతున్నామమ్మా. ఇక్కడే ఉండి ఏదైనా పని చూసుకోవచ్చు కదా. ఆ డబ్బులు లేకేనమ్మా బెంగళూరు కూలి పనికి పోతున్నాము. మీరు ఏదైనా సంఘంలో ఉన్నారా? అవునమ్మా, సంఘంలో ఉన్నాము. దిగులు పడకండి, మనలాంటి వాళ్ళ కోసమే DRDA ద్వారా వెలుగు పథకం కింద బ్యాంకులో డబ్బులు అప్పుగా ఇప్పిస్తారు. దాంతో మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి. క్రమం తప్పకుండా డబ్బులు బ్యాంకులో జమ చేయాలి. బ్యాంకులోన ఖచ్చితంగా ఇప్పుడు అప్పు ఇప్పిస్తావా మాకి? ఖచ్చితంగా. దానికంటే ముందు మీరు మీ సంఘం సభ్యుల ముందు మీ పరిస్థితి గురించి చెప్పి మీ సంఘం లీడర్ ద్వారా మీరు డబ్బులు తీసుకోవచ్చు. మీరు తీసుకున్న డబ్బుల్ని క్రమం తప్పకుండా బ్యాంకులో జమ చేయాలి. అలాగేనమ్మా, కడతామమ్మా. మీరు తీసుకున్న డబ్బు బ్యాంకులో జమ చేయడం ద్వారా మీలాంటి 10 మంది మహిళలకు డబ్బు ఉపయోగపడుతుంది. తప్పకుండా జమ చేయాలి. తప్పకుండా చేస్తామమ్మా. స్త్రీ అంటే మనిషి శక్తి.